సేమ్ ఉందా? అప్పుడు తాగే పాలు ఇప్పుడు తాగే పాలు సేమ్ ఉన్నాయా? ప్రతి ఒక్కటి పొల్యూటెడ్ అయిపోయింది, అవునా కదా? దానివల్ల మన బాడీలో ఉన్న ఆర్గన్స్, కిడ్నీ కానీ, లివర్ కానీ, లంగ్స్ కానీ, హార్ట్ కానీ, ప్యాంక్రియాస్ కానీ, వీటికి ఏం కావాలంటే న్యూట్రిషన్స్ కావాలి. ఫైబర్ కావాలి, ఐరన్ కావాలి, ఒమేగా 3 కావాలి, విటమిన్ సి కావాలి, విటమిన్ డి కావాలి. ఇవన్నీ ఎక్కడికి దొరుకుతాయంటే మనం తినే ఆహారంలో దొరకాలి. కానీ ఈరోజు మనం తినే ఆహారంలో ఇవన్నీ ఉన్నాయా? లేవు. సో దానివల్ల మనం ప్రాపర్గా తినే ఆహారం సరిగా లేక, రెండోది తీసుకునే గాలి. ఒకప్పుడు తీసుకునే గాలి, ఈరోజు తీసుకునే గాలి సేమ్ ఉందా? ఒకప్పుడు ఇన్ని కంపెనీలు ఉన్నాయా? ఇన్ని అగ్రికల్చర్లో కెమికల్ వాడేవాళ్ళ? సో చాలా మందికి అస్తమా వస్తుంది, లోపల మాంసం పెరుగుతుంది, లంగ్స్ ప్రాబ్లం వస్తుంది. వాస్తవా కాదా? సో ఒక మనిషి ఆరోగ్యంగా ఎక్కువ రోజులు బతకాలి అంటే తినే ఆహారం ప్రాపర్గా ఉండాలి, తీసుకునే గాలి ప్రాపర్గా ఉండాలి, దాంతోపాటు తీసుకునే నీళ్ళు కూడా మినరల్స్తో ఉండాలి. ఒకప్పుడు మనము చేళ్ళ కాడ, కాలువల కాడ ఊట నీళ్ళు తాగేవాళ్ళం, కాలువల నీళ్ళు తాగేవాళ్ళం. కానీ ఈరోజు తాగేటట్టు ఉన్నాయా నీళ్ళు? కాలువలకు పక్కన పెట్టండి, బోర్లో వచ్చి నీళ్ళు తాగేటట్టు ఉన్నాయా? ఎందుకంటే కంప్లీట్గా పొల్యూటెడ్ అయిపోయింది వాటర్. మీరు చెప్తే చాలా పెద్ద పెద్ద కంపెనీలలో, కెమికల్ కంపెనీల్లో ఏదైతే కెమికల్స్ తీసుకెళ్ళి బయట పారబోయాలో దానికి ఎన్నో పెద్ద ఖర్చు అవుతుందని కింద భూమిలో పెద్ద పెద్ద హోల్స్ దాంట్లో పొదడం జరుగుతుంది, అవునా కదండి? రెండోది అగ్రికల్చర్లో కొట్టే కెమికల్స్ ఏవైతున్నాయో వర్షం ద్వారా నీళ్ళలో కలిసి, సముద్రంలో కలిసి ఇవన్నీ కంప్లీట్గా పొల్యూటెడ్ అవుతున్నాయి. దానివల్ల వాస్తవానికి ఈరోజు తాగే నీళ్ళు ఎంత పొల్యూటెడ్ అయిందనేది నేను చూపిస్తాను. దీన్ని ఎలక్ట్రోలైజర్ అంటారు. ఇది అమెజాన్లో దొరుకుతుంది, ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది, లేదా వాటర్ ప్యూరిఫైర్ షాప్లో దొరుకుతుంది. ఇది వాటర్లో పెట్టి హీట్ చేసినప్పుడు, ఇది చూస్తుంది కదా, ఇది మెటల్, ఇది సిల్వర్. ఇది మెటల్, ఇది సిల్వర్. ఇది ఏం చేస్తుంది? మెటల్ వాటర్లో చెడును గ్రహిస్తుంది, ఇది వాటర్లో మంచిని గ్రహిస్తుంది. ఇది వాటర్లో చెడును గ్రహిస్తుంది, ఇది మంచిని గ్రహిస్తుంది. అయితే చూద్దాం ఇప్పుడు ఈ వాటర్ని. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కోర్ వాటర్ ఉంది, ఒక ఫిల్టర్ వాటర్ ఉంది. సో దీన్ని ఆన్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే వాటర్ కలర్ అనేది కంప్లీట్గా చేంజ్ అవుతుంది చూడండి. సో ఈ బోర్ వాటర్లో అనేది ఏంది ఇట్లా తయారవుతుందంటే దీంట్లో మెటల్స్ ఉన్నాయి, ఆర్సెనిక్ ఉంది, మెర్క్యూరీ ఉంది, లీడ్ ఉంది, కాపర్ ఉంది, మినరల్స్ కూడా ఉన్నాయి. సో ఈ వాటర్ చూస్తే ఇప్పుడు ఇంతకుముందు ఎవరికైనా ఇస్తే తాగేవాళ్ళ తాగకపోయేవారు కదా బోర్ వాటర్. మంచిగా ఉన్నాయి, తెల్లగా ఉన్నాయి, తాగుతాం. కానీ దీంట్లో ఉన్న మెటల్స్ ఇవన్నీ చూస్తే కనుక ఇది ఇలా తాగడం వల్ల ఏమవుతుంది? కిడ్నీలు పాడైపోతాయి, బ్రెయిన్లో ట్యూమర్స్ అనేవి వస్తాయి. ఇది బోర్ వాటర్. సరే, ఇది బోర్ వాటర్ తాగలేము, ఫిల్టర్ చేసుకుని తాగుతున్నాం. ఎంతమంది ఫిల్టర్ వాటర్ తాగుతున్నారు? అందరూ ఫిల్టర్ వాటర్కే తాగుతున్నాం, ఎందుకంటే ఇట్లా అయిపోయింది వాటర్. సో ఇప్పుడు ఫిల్టర్ వాటర్ తాగితే కొంచెం ఇది బాత్రూమ్ కడిగే యాసిడ్ ఉంటుంది కదా, యాసిడ్ కలర్లో వచ్చింది. అంటే ఈ ఫిల్టర్ వాటర్లో, ఈ వాటర్లో మినరల్స్ ఉన్నాయి, మెటల్స్ ఉన్నాయి. వీటిని అన్నింటినీ క్లీన్ చేసినప్పుడు ఫిల్టర్ క్లీన్ చేస్తుంది. ఫిల్టర్ ఆరో వాటర్ అది మొత్తం క్లీన్ చేస్తుంది. వాటర్లో ఉన్న మినరల్స్ ఇది వెళ్ళిపోయినాయి. మినరల్స్ వెళ్ళిపోయినప్పుడు ఈ వాటర్ ఏం వాటర్ అంటే డెడ్ వాటర్. దీంట్లో పానం ఉన్నా లేనట్టే అసలు ఇది డెడ్ వాటర్ అనమాట. మనం కాలువలో పోస్తాం, డిస్టిల్ వాటర్ అంటాం కదా. సో అది అలాంటి వాటర్ అనమాట. ఇది తాగుతున్నాం అంటే తాగుతున్నాం, కానీ ఇది యాసిడిక్ వాటర్ అయిపోయింది. ఈ యాసిడిక్ వాటర్ తాగడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు చూడండి, మన శరీరంలో ఉండే రక్తం ఏదైతుందో ఆల్కలైన్ అంటారు. మనం తాగే నీళ్ళు ఆల్కలైన్ తాగాలి, కానీ మనం తాగే నీళ్ళు ఏం తాగుతున్నాం? ఈరోజు యాసిడిక్ వాటర్ తాగుతున్నాం. ఈ యాసిడిక్ వాటర్ లోపలికి పోతే ఏమవుతుందంటే, మన బాడీ దీన్ని యాసిడిక్ని ఆల్కలైన్గా చేంజ్ చేసుకునే కెపాసిటీ మన బాడీకి ఉంది. కానీ ఎప్పుడైతే లోపలికి ఫిల్టర్ వాటర్ పోగానే దీన్ని యాసిడిక్ని ఆల్కలైన్గా చేంజ్ చేసుకోవాలో, ఈ ప్రాసెస్లో దానికి రా మెటీరియల్ ఏం కావాలి? కాల్షియం, పొటాషియం కావాలి. ఈ కాల్షియం, పొటాషియం ఎక్కడ దొరుకుతుందంటే మనం తినే ఫుడ్లో దొరకాలి. కానీ తినే ఫుడ్లో దొరుకుతుందా ఈరోజు? దొరకట్లేదు. సో మనం ఫిల్టర్ వాటర్ తాగిన ప్రతిసారి మన బొక్కలో ఉన్న కాల్షియంని తీసేసుకుంటుంది. మనం ఎన్నిసార్లు ఫిల్టర్ వాటర్ తాగితే అంత కాల్షియం అనేది వెళ్ళిపోయినప్పుడు బొక్కలు శూన్యకే నున్న ఉన్నాయి. ఇప్పుడు సౌకట్లకి మన చెదలు పడితే మీద నున్న ఉంటుంది, లోపల ఏమవుతుంది? గుర్ర అయిపోతుంది కదా. అట్లనే మన బొక్కలు శూన్యకే నున్న ఉన్నాయి, లోపల నుంచి గుర్ర అయిపోతుంది. జారి పడ్డామంటే 10 చోట్ల ఇరుగుతున్నాయి, అవునా కాదు? మన బొక్క అంటే రాయి కంటే 10 times స్ట్రాంగ్ ఉండాలి, కానీ దానికి కావాల్సిన కాల్షియం ఇవ్వట్లేదు. రెండోది, ఈ ఫిల్టర్ వాటర్ తాగడం వల్ల కాల్షియం వెళ్ళిపోయి, బొక్కలు అరిగిపోయి, గుజ్జు వెళ్ళిపోయి, బ్యాక్ పెయిన్లు వస్తున్నాయి, జాయింట్ పెయిన్లు వస్తున్నాయి, తిన్నది అరగట్లేదు, యాసిడిక్ ప్రాబ్లం అవుతుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటి మరి?
ఏం తాగాలంటే వాటర్ అంటేనే మినరల్స్, మినరల్ అంటేనే వాటర్, మినరల్ వాటర్ తాగాలి. సో ఇప్పుడు చూద్దాము దీంట్లో మినరల్ ఉన్నాయా లేవో ఒకసారి చెక్ చేద్దాం. ఇది సిరీస్ సిస్టమ్ అంటారు, టచ్ చేస్తే లైట్ వస్తుంది కదా. ఇప్పుడు ఈ వాటర్లో పెడదాం, దీంట్లో మినరల్స్ ఎన్ని ఉన్నాయనేది తెలుస్తుంది. ఉన్నాయి మినరల్ తక్కువ ఉన్నాయి. ఇది బోర్ వాటర్, బోర్ వాటర్ మంచిది కానీ దీంట్లో చెడు ఉంది కాబట్టి దీన్ని తాగలేము. ఫిల్టర్ చేస్తున్నాం, ఫిల్టర్ చేస్తే ఏమైంది, డెడ్ వాటర్ అయింది. ఇదేమైంది ఇప్పుడు డెడ్ వాటర్. ఈ డెడ్ వాటర్లో లైట్ వస్తుందా, వస్తుంది. సో దీని సొల్యూషన్ ఏంటంటే మన వెస్టీజ్లో CMD కాన్సన్ట్రేట్ మినరల్ డ్రాప్స్ 84 ఎసెన్షియల్ మినరల్స్ దీంట్లో ఉంటాయి. ఇది అమెరికాలో ఊతా అనే ఒక ఉప్పు లేకులో ప్రాసెస్లో తయారు చేసింది. ఇది వెస్టీజ్లో దొరికితే బయట ఎక్కడ దొరకదు. ఇది 1 లీటర్ వాటర్లో మనం 7 డ్రాప్స్ కలుపుకొని తాగినాం అనుకోండి, మినరల్స్ ఎట్లుంటాయి అనేది ఒక 4 డ్రాప్లు వేసి చూపిస్తాను. ఇది లోపల టచ్ కాలేదు, మనం టచ్ అని అనుకోగలం. సో ఇంతకుముందు ఏముంది, డెడ్ వాటర్ ఉండే. ఇప్పుడు దీంట్లో మినరల్స్ ఏం చేసినాం, యాడ్ చేసినాం. ఫిల్టర్ చేసిన వాటర్లో మనం ఈ CMD అనేది 1 లీటర్లో 7 డ్రాప్స్ కలుపుకొని ఒక రోజుకి మినిమం 3 లీటర్ల వాటర్లో 21 డ్రాప్ పర్ డే తీసుకున్నాం అనుకోండి, ఈ BP, షుగర్, థైరాయిడ్, అస్తమా, ఫైల్స్ కానీ ఇంకా బొక్కల నొప్పులు, జాయింట్ పెయిన్స్ ఇవన్నీ రాకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ వచ్చింది అనుకోండి, ఇది తీసుకొని మెయింటైన్ చేసుకోవచ్చు. దాన్ని రాకుండా కూడా కంట్రోల్ చేసుకొని, వచ్చినాక కూడా దాన్ని మెయింటైన్ చేయొచ్చు. ఇది వాడడం అంటే మీకు వితిన్ 1 వీక్లో మీకు డిఫరెన్స్ బాడీలో నుంచి కనిపిస్తుంది. ఎంతమంది వాడుతున్నారు దీన్ని? సో వాడిన వాళ్ళకి రిజల్ట్ ఎలా ఉంది? సో మనం వింటాం ప్రొడక్ట్ టెస్టిమోనియల్స్లో. సో థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు వాడవచ్చు. 5 ఇయర్స్ తర్వాత ఎవరైనా వాడవచ్చు. ఇది నేను 21 బదులు నేను 40 తాగాలంటే 40 తాగినా ప్రయోజనం లేదు. మన బాడీకి ఎంత కావాలో అంత తీసుకుంటుంది. అవసరం లేదు యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోతారు. కాబట్టి 21 డ్రాప్స్ సరిపోతుంది. థ్యాంక్ యూ. షుగర్ బ్యాక్ టు